కడప జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు జరిగాయి? నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న బస్సులపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్ లో సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, అక్కడ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న బస్సులపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లావణ్య, ఏదైతే వేసవి సెలవులు ముగిసే సమయం అయితే దగ్గరకు వచ్చింది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీ అన్ని ప్రభుత్వ సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే విద్యార్థులను తరలించేటువంటి బస్సులు ఏవైతే వాటికి సంబంధించి గత నెల 15వ తేదీ లోపలనే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ఎఫ్సి చేయించుకోవాలనేటువంటిది, సామర్థ్య పరీక్షలు చేయించుకొని ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ఆ రవాణా శాఖ అధికారులు సూచించడం జరిగింది. అయితే జిల్లాలో దాదాపు 950 ప్రైవేటు పాఠశాలకు సంబంధించి 950 బస్సులు ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి బస్సులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 70-80% మాత్రమే ఇందులో సామర్థ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు తీసుకున్నారనేటువంటిది రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో దాదాపు 100 బస్సులకు లోపాలు ఉన్నాయనేటువంటిది, ఆ లోపాలు సవరించుకొని వచ్చి మిగిలిన వాటిని కూడా సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవాలనేటువంటిది రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రోడ్ల మీదకి వచ్చేటటువంటి విద్యార్థులు తరలించేటువంటి ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ప్రైవేటు బస్సులు ఖచ్చితంగా ఎఫ్సి చేయించుకొని సామర్థ్య పరీక్షలు చేయించుకున్న తర్వాతనే ధృవీకరణ పత్రాలు తీసుకున్న తర్వాతనే రోడ్డుపైకి ఎక్కాలనేటువంటిది రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి సంబంధిత పాఠశాలలకు కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు వాళ్ళ యొక్క పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, వాటికి వినియోగించేటువంటి బస్సులకైతే ఖచ్చితంగా ఆ ధృవీకరణ పత్రాలు ఉండాలనేటువంటిది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ ధృవీకరణ పత్రాలకు దాదాపు 18 అంశాలకు సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో అటువంటి బస్సులకు మాత్రమే ఆర్టీ అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి అత్యవసర ద్వారము, పిల్లలు ఎక్కేటువంటి బస్సులకు అయితే గ్రిల్స్, అలాగే అగ్నిమాపక పరికరాలు, అలాగే ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి బాక్సు, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో 18 అంశాలకు సంబంధించినటువంటి 18 అంశాలు ఉన్నట్లయితేనే ఖచ్చితంగా వాటికి సామర్థ్య పరీక్షలకు ఎఫ్సి చేసి ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా అందులో అగ్నిమాపక పరికరాలు ఉన్నట్లయితే అది వినియోగంలో ఉండాలి. అలాగే ప్రథమ చికిత్స పెట్టెలు ఉన్నట్లయితే అందులో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించినటువంటి కిట్ అనేటువంటిది ఉండాలి. అలాగే చిన్నపిల్లలు చేతులు బయట పెట్టకుండా ఖచ్చితంగా బస్సులకు గ్రిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. ప్రధానంగా అత్యవసర ద్వారం అనే ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో విద్యార్థులు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా బయటకు వచ్చేదానికి అత్యవసర ద్వారము, అలాగే అలారం, ప్రమాదం జరిగినప్పుడు అలారం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదనేటువంటిది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా పొందాలంటే 18 అంశాలకు సంబంధించినటువంటి వాటిలో ఏ లోపాలు ఉండకుండా ఉన్నట్లయితేనే ఇస్తున్నామనేటువంటిది. అలాగే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సుల్లో ఖచ్చితంగా తనిఖీ చేసి వాటిని ఇన్నర్ పార్ట్లు, అంటే లోపల బస్సు లోపల భాగంలో సీట్లు సరిగా లేకపోయినా కూడా ఈ 18 అంశాలకు సంబంధించిన ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఆ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదనేటువంటిది అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే మిగిలిన 20% కు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యాలు, పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు, కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు మిగిలిన వాటిని కూడా ఎఫ్సి చేయించుకోవాలనేటువంటి, అలాగే ఇంకా డ్రైవర్ల పరిస్థితి, డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ కలిగినటువంటి డ్రైవర్లు మాత్రమే, అలాగే 60 years కు ఎక్కువ ఉన్నటువంటి డ్రైవర్ను, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అతనికి మెడికల్ కు సంబంధించినటువంటి పత్రాలు కూడా, ఇతను ఫిట్ గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నాడు అనేటువంటిది ఆ పత్రాలు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 60 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే డ్రైవర్లుగా తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా ఖచ్చితంగా పాటించాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏ స్కూల్ బస్ కానీ, కాలేజీ బస్ కానీ రోడ్డు ఎక్కినట్టయితే ఖచ్చితంగా కేసులు నమోదు. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.